ఏలూరు జిల్లా ప్రస్తుతం నోజుడి మండలం సిద్ధార్థనగర్ గ్రామ పంచాయతీ. ఇక్కడంతా కూడా ఎస్టీలు. నా పేరు భద్రు నాయక్, స్టేట్ ఎస్టీసీలో కమిటీలో ఉన్నాను. ఇక్కడంతా కూడా రైతు వారీగా అందరూ కూడా కూలి నాలుగు పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇదంతా మెట్ట ప్రాంతం. ఇక్కడ ఎస్టీ అంటే లంబాడి కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగతా కులాలు ఇతర కులాలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు తప్ప మామూలు రైతు వారీగా మెరుగైన రైతులు అయితే ఇక్కడ లేరు. కానీ గత ప్రభుత్వంలో చూస్తే 2019 నుంచి 2024లో ఇక్కడ చాలామంది చాలా అవస్థలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సచివాలయాలు అని చెప్పేసి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడితే ఇక్కడ నాయకులు మాత్రం సచివాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ తాతల ముత్తాతల ఆశలుగా దాని పరిణి వాళ్ళ అనుకొని ఇక్కడ ఎవరి మాట కూడా గ్రామ పరిధిలో లేకుండా తీసుకెళ్లి ఊరు బయట ఎక్కడో దాన్ని నిర్మించారు. అది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. మేము ఎంత మొత్తుకున్నా కూడా మా మాటను ఎవరో ఇక్కడ లోకల్లో అధికారులు కానీ శాసనసభ్యులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అది అధ్వానంగా మారింది. లక్షల రూపాయలు దాని మీద దండుకొని తినేశారు. అది ఎంజీఎన్ఆర్జీఎస్లో మేము దాని డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాము. ఎంజీఎన్ఆర్జీఎస్లో దాని మీద సిమెంట్ కట్టలు, డబ్బులు, ఐరన్ బిల్స్లు అన్ని చేయించుకున్నారు. అలాగే రైతు భరోసా కేంద్రం అని చెప్పేసి ఒకటి పెద్ద గొయ్యి ఒకటి వేసి అక్కడ వదిలేశారు. ఆ గోతులో చాలామంది పడి చిన్నపిల్లలు, పెద్దలు, గోదలు, ఆవులు పడి దాంట్లో మరణిస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము, వివరణ ఇచ్చాము. మేము ఇంకా వెల్నెస్ సెంటర్ అని అది కూడా కడతామని చెప్పేశారు. దాని మీద కూడా డబ్బులు లేపేశారు. మొత్తం అవినీతిమయం. ఇక్కడ చూస్తే మీకు ఒక్క పని కూడా ఇక్కడ అయ్యింది లేదు. మొత్తం లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈ 5 ఏళ్లలో కుంటుపడిపోయింది. మాకు దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసేది ఒకటే, 2014 నుంచి 19 దాకా 90% సిసి రోడ్లు ఇక్కడ వేసుకోగలిగాము. అలాగే బాబు గారి ప్రభుత్వంలో ఎల్ఈడి బల్బుల ద్వారా కొత్తగా వేసుకొని వాటికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం 5 ఏళ్ళు. జరిగిన 19 నుంచి 24 దాకా అయితే ఒక బల్బు కూడా వేసిన సాగలా లేవు. ఇప్పుడే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రికల్ వర్క్ తీసుకొని ఇప్పుడు స్తంభాలన్నీ కూడా పెద్ద పెద్ద స్తంభాలు వేశారు. దానికి ఎలక్ట్రికల్ ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు సచివాలయం నుంచి. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దయచేసి మా మంత్రి గారికి, ప్రభుత్వానికి తెలియజేసి మాకు సచివాలయం కానీ, వెల్నెస్ సెంటర్ కానీ, రైతు భరోసా కేంద్రం లేకపోవడం వల్ల ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నాము.